विकाराबाद के वुमेन्स पुलिस स्टेशन पर आज 21 अप्रैल को महकमा एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने धावा मुनज़्ज़म करते हुए एक डौरी केस के मामले में तांडूर के बीआरएस पार्टी के रुकन बल्दिया मोहम्मद इरशाद और उनके 5 अफराद खानदान को स्टेशन जमानत देने के लिए 40,000 रुपये की जमानत तलब और इसमें से 20,000 रुपये की रिश्वत हासिल करने के दौरान सर्कल इंस्पेक्टर सरोजा और सब इंस्पेक्टर रानी को एसीबी की टीम ने जाल में फंसा लिया। डीएसपी महकमा एसीपी जिला रंगारेड्डी आनंद कुमार ने बताया कि इस रिश्वत तलब करने की शिकायत एसीबी से की गई थी और इसी सिलसिले में मजीद तहकीकात की जा रही हैं। आइए सुनते हैं डीएसपी एसीबी आनंद कुमार और रुकन बल्दिया मोहम्मद इरशाद के बयानात। शहर न्यूज़ के लिए मैं मोहम्मद मुकरमुद्दीन। మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇట్లా ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు, ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498A కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు, అది పాతకాలంది, దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధులేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను, ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ. నా పేరు ఇర్షాద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖున ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు చూసి తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది. మేడం మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CRC నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా ఇద్దరు చెల్లెలు, నా పైన మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్లలో ఉంటారు. నా పెళ్ళి 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్లకు నాకు ఎటువంటి సంబంధాన్ని అలాగుంటా అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పదార్థులు కూడా మా బామర్దులు ఇంట ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CRC బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే నలుగురు మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ ఇద్దరు చెల్లెలు ఏమైనా అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడం అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాతో అంత డబ్బులు కావాలని నేను బతిలాడడం జరిగింది. అయినా ఆమె ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా టార్చర్ పెట్టి డబ్బులు కావాలని చెప్పి లాస్ట్ 40,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసింది.
40,000 సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 20,000 మళ్ళీ తొందరగా 28 తారీఖు నాడు లోక్ అదాలత్ ఉంది, నీ కేసు క్లోజ్ చేస్తా, తొందరగా తీసుకోవాలని చెప్పి నన్ను లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉంది, ఒకటి వికారాబాద్ టౌన్ కానీ, తానూరు టౌన్ కానీ, పర్గి కానీ, కొడంగల్ కానీ, జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉండగా ఎంతో మంది జనాలు ఇక్కడ వస్తుంటారు. అమాయకులమైన కేసులు బుక్ చేసి దౌర్జన్యంగా డైలీ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రతి నెల 50-60 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రజల నుంచి ఈ సిఐ సరోజ మరియు రాణి ఇద్దరు కలిసి రక్తం పిండి తాగుతున్నారు. ఇలాంటి అధికారులపైన కఠిన శిక్షలు కావాలి. ఇంకో ఆఫీసర్ ఇలాంటి పని చేయొద్దు. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాత్రం మీరు అవసరం ఉంటే ముఖ్యంగా వికారాబాద్ టౌన్లో కూడా తెలుసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను ఇక పిఎస్ కాడ బయట నిలబడితే దాదాపు 5-6 మంది ఫోన్ చేసి చాలా ఎవరో ఏమో నాకు తెలియదు, థ్యాంక్ యూ అన్న ఆ పని చెప్పించు అని చెప్పేసి చెప్పడం జరిగింది.